ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. అక్టోబర్ 29. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం ఇర్మియా గ్రంథం 18 మరియు 19 అధ్యాయములు, సాయంత్రం 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారు పిల్లారా? బాగున్నారు కాదు? కృప మిమ్మల్ని వెంబడించును, కృప మీకు నిత్యము తోడయుండును, కృప మిమ్మల్ని ఆదరించును, కృప మిమ్మలను బలపరచును. నిత్యము మీరు కృప మీదనే ఆధారపడండి. అది దేవుని యొక్క అద్భుతమైన కృప. అది ఆయనలో నుండి మీకు విడుదలవుతున్న కృప. ఆ కృప ఎన్నడూ కూడా మిమ్మల్ని విడిచిపోనియవద్దు. ఒకవేళ మీరు ప్రార్థించవలసి వస్తే, ప్రభువా నీ కృప నాకు చాలు అని ప్రార్థించండి. ఆ కృప మిమ్మల్ని సామర్థ్యము కలిగిన వారుగా మారుస్తుంది. ఆ కృపలో మీరు అంతకంతకు వర్తిల్లి మహిమ వెంబడి అధిక మహిమను మీరు అనుభవిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 126వ కీర్తన 5వ వచనాన్ని మనం చదువుకుందాం. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా మీ జీవితంలో కన్నీటి ప్రార్థన చేశారా? కన్నీటి ప్రార్థనకు ఎంత శక్తి ఉందో బైబిల్ గ్రంథం కొన్ని నిదర్శనాలని మనకిస్తుంది. యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో యూదారాజు అయినటువంటి హిజ్కియా ఆయన కన్నీళ్లు విడుచుచు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. అద్భుతమైన జవాబు. ఆయన కన్నీళ్లు ఆనందంగా మార్చబడ్డాయి. ప్రవక్త వచ్చాడు, ప్రవచనం చెప్పాడు, ఉన్నటువంటి రోగం తొలగిపోయింది. పైగా 4-5 రోజుల్లో మరణించాల్సినటువంటి వానికి 15 సంవత్సరాలు ఆయుష్కాలాన్ని దేవుడు అనుగ్రహించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హోషే గ్రంథం 12వ అధ్యాయంలో యాకోబు కన్నీళ్లు విడిచి దూతతో పోరాడెను అని వ్రాయబడి ఉంది. ఏం జరిగింది? యాకోబు ఆ ఉదయకాలం ఇశ్రాయేలుగా ఆశీర్వదించబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మగ్దలేని మరియా ఆ పునరుత్థానం జరిగిన ఆ ఉదయకాలంలో కన్నీళ్లు విడుస్తుంది. ఆమె కన్నీరికి సృష్టికర్త కదిలి వచ్చాడు. అమ్మా, ఎందుకు ఏడుచుచున్నావు అని ప్రశ్నించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో కన్నీరు విడవడం అది అవమానం కాదు. అద్భుతమైనటువంటి కార్యాలకు అదొక నాంది, అదొక పునాది. ఇక్కడ చెప్తున్నాడు, కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషముతో పంట కోస్తారట. ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితాల్లో ఒక హార్వెస్ట్, పంట కోత కోయబోవు దినాలు మీకు రాబోతున్నాయి. అయితే దానికి ముందు నువ్వు కన్నీళ్లు విడుచుచు విత్తేవాడవుగా ఉండాలి. కన్నీళ్లు విడుచుచు విత్తే దానవుగాను ఉండాలి. అనగా కన్నీటి ప్రార్థన నువ్వు చేయగలిగి ఉండాలి. నీ కన్నీళ్లను చూచి దేవుడు ఎన్నడూ దాటిపోడు. దావీదంటాడు, ఓ దేవా, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నువ్వు దాచిపెట్టావు. ప్రియా సోదరి సోదరుడా,
ఎన్నోసార్లు ఏడ్చావు కదూ, ఎన్నోసార్లు బాధపడ్డావు కదూ, నాకు ఎవరు లేరే అని అంగలార్చావు కదూ, నన్ను ఎవరు పట్టించుకుంటారు అని బాధపడ్డావు కదూ. ఆ కన్నీరు కూడా దేవుడు చూశాడు. అంత మాత్రం కాదు, ప్రభు సన్నిధిలో మోకాలేసి నీ నేల ఆ ముందు భాగం తడిచిపోయే విధంగా నీ కన్నుల్లో నుండి ఒలికి పడిన ఆ కన్నీరు దేవుడు చూశాడు. అది ప్రభు సన్నిధిలో ఉంది. కొద్ది దినాల్లో ఒక పంట కోతని నువ్వు చూడబోతున్నావు. దేవుడు అది నీకు ఇవ్వబోతున్నాడు. రాత్రి వెంబడి ఉదయం, పగలు తర్వాత రాత్రి, ఒకదాని వెంబడి ఒకటి ఎలా వస్తాయో నీ కన్నీల తర్వాత ఒక పంట కోత రాబోతుంది. తప్పకుండా నీవు ఆ శుభ దినాలు, ఆ శుభ ఘడియలని అనుభవించి తీరుతావు. దేవుడు నీకు మేలు చేయాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. నిరీక్షణ సడలిపోనియొద్దు బిడ్డ. తప్పకుండా నీకు మేలు కలుగు మార్గములో మన దేవుడు నిలబెట్టి నిన్ను ఆనందింపచేస్తాడు. అది మరెంతో దూరంలో లేదు, అత్యంత సమీపములో నీ చేరువలోనే ఆ దినం ఉన్నది. ప్రభునందు నిరీక్షణ కలిగి ముందుకే సాగి వెళ్ళు. ఒక పంట కోత నీ కొరకు ఎదురు చూస్తుంది. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. మా జీవితాల్లో ఒక అద్భుతమైనటువంటి పంట కోతని మీరు అనుగ్రహించబోతున్నందుకై వందనాలు. మీ నామం స్తుతినందునుగాక, మీ నామం ఘనపరచబడునుగాక. మా తండ్రి, మీ మహదైశ్వర్యాన్ని మా ప్రియులకు అనుగ్రహించి వారి జీవితాల్లో ఒక పంటను అనుభవించడానికి కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.